గత గడిచిన వారం అంతా కూడా ఆయన ప్రణాళిక చొప్పున మనందరినీ కూడా కాచి కాపాడుతూ ప్రతి అవసరతను ఆయన సంకల్పం చొప్పున తీరుస్తూ మనలను ఆయన జీవాలను పోషిస్తూ ఇంతవరకు కాచి కాపాడి ఈరోజు మనమందరం కూడా సంఘంలో కూడుకుని ఆ పరమ తండ్రిని సూచించడానికి గణపరచడానికి ఆయన మనకిచ్చిన ఈ సమయాన్ని పెట్టి ఆయన ఎంతైనా కృతజ్ఞత కలిగి ఆయన్ని మనం సూచించడానికి గణపరచడానికి కూడి వచ్చాం. కాబట్టి ఆ తండ్రికి మనం ఎంతైనా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆరాధన అనేది మన వారం చెప్పుకున్నట్టుగా 2 పాటలు పాడుకుని 4 మాటలు విని పాలు చేసుకునేది కాదు. ఆరాధన అనేది క్రయంతో కూడింది. ఆ క్రయం దేవునికి అర్పణ అయి ఉండాలి. ఆ అర్పణ మన జీవితం అయి ఉండాలి. ఇది ప్రతి వారం మనం దాని గురించి చెప్పుకునే విషయమే అయినప్పటికీ కూడా ఇది మనకి ఆనవాయితీగా కాదు, కానీ మనం గుర్తించుకోవడానికి, అలాగే వర్తమానం చదువుకుని దేవుణ్ణి ధ్యానించాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలనేది కాదు. మనం ఎక్కడున్నా ఎలాగున్నా దేవునికి ఆరాధించవచ్చు. ఎందుకంటే ఆరాధించేది మందిరంలో కూర్చుని పాట పాడుకుని ఆరాధించేది కాదు. ఆరాధన అనేది క్రయంతో కూడింది. ఆ క్రయం మన జీవితమై ఉండాలి. మనం ఏ పనిలో ఉన్నా, మనం ఏం పని చేస్తున్నా దేవుని మాత్రం ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టకూడదు. నువ్వు ఎక్కడున్నా సరే దేవుని ఆరాధించవచ్చు. అలాగే మనం ప్రతి విషయంలో కూడా దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేకపోతే దేవుడికి విశ్వలై ఉండడం అసాధ్యం. కాబట్టి మనం దేవుడి పట్ల ఫస్ట్ విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసమే దేవుని సన్నిధికి, దేవుని మార్గాన్ని, దేవుని తెలుసుకోవడానికి, దేవుని వెలగడానికి ఆ విశ్వాసమే మనం నడిపిస్తుంది. కాబట్టి దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఫస్ట్ విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసం లేకుండా దేవునికి విష్ణుగా ఉండడం, దేవుడు ఏప్రిల్ రాసిన పత్రికలో దేవుడు ఆ యొక్క పౌరులు స్పష్టంగా మాట రాయించారు. ఎందుకంటే నాలాంటి అజ్ఞానం తెలుసుకోవడానికి, ఆ విశ్వాసం లేకుండా దేవునికి మనం ఎప్పుడు కూడా సన్నిహితంగా ఉండలేమని మనం గుర్తెరగడానికి అనేకమైన మాటలు విశ్వాసం గురించి దేవుడు మనకు రాసించాడు. కాబట్టి మనం విశ్వాసం గురించి మనం ధ్యానించుకోవాలి. ఆ విశ్వాసం కలిగి మనం జీవించాలి. ఆ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా మనం ఉండలేము. కాబట్టి ఆ విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే దేవుని పట్ల నమ్మిక. చూడండి, ఏదైనా పని ఒక వ్యక్తి మనకు నమ్మకంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎంత విశ్వాసంగా పనిచేస్తాడని మనం అలా చెప్పుకుంటూ ఉంటాం. అలాగే మనం కూడా దేవుడి విషయంలో విశ్వాసంగా దేవుని పని చేయాలి. విశ్వాసం లేకుండా అయితే మాత్రం అది అసాధ్యం, అది సాధ్యం కాదు. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా విశ్వాసం కలిగి ఉండాలి. ఏప్రిల్ రాసిన పత్రిక 207 ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం పేజీ నెంబర్ 207 ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనం చదవగా చాలు. ఫస్ట్ మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు నేను నిజమైన దేవుని దగ్గరికి వెళ్తున్నాను, నేను ఏ ఆశతో అయితే నేను దేవుడి సన్నిధికి వెళ్తున్నాను, నా ఆశ దేవుడు తీరుస్తాడనే విశ్వాసం కలిగి ఉన్నారు. ఫస్ట్ దేవుడి దగ్గరికి నేను వెళ్తున్నాను, అక్కడ దేవుడు ఉన్నాడు
నేను ఏదైతే ఆశిస్తున్నానో ఆ ఫలం నాకు ఇస్తాడు అని ఫస్ట్ మనం నమ్మాలి. ఆ సత్యాన్ని మనం గుర్తెరగాలి. అది నమ్మనప్పుడు, విశ్వాసం లేనప్పుడు ఏదో నామకార్థంగా వచ్చి నామకార్థంగా వెళ్ళినట్టుగా మనం ఉన్నామా? ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా కానీ ఆ నామకార్థ జీవితం అవుతుందే కానీ దేవుని క్రియలు మనం చూడలేము, ఆయన ఇచ్చే ఫలాలు పొందలేము. కాబట్టి ఎప్పుడైతే దేవుడు ఉన్నాడు, అందుకనే కదా మనం అందరం నమ్మికి వచ్చాం. ఇది దేవుని సన్నిధి, ఈ సన్నిధిలో దేవుడు ఉన్నాడు. కాబట్టి మనం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడిని కనపరచాలి, దేవుడిని స్తుతించాలి. అలాగే దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలు నేను నేర్చుకోవాలి. ఆ ప్రకారమే నా జీవితం నేను జీవించి మళ్ళీ వారం తిరిగి ఆయన కల్పనగా నేను పట్టుకెళ్ళాలి అనే విశ్వాసం మనకు కలిగి ఉండాలి. విశ్వాసం లేకపోతే దేవుని సన్నిహితంగా మనం జీవించలేదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడి పట్ల నమ్మిక ఎంత ఉందో అలాగే ఆయన నాకు తగిన ఫలం ఇస్తాడు అనే ఆశ మనకు కలిగి ఉండాలి. ఆ ఫలం మనం పొందాలి అంటే దేవుడు ఏ రకంగా మనల్ని నడిపిస్తున్నాడో, ఏ రకంగా మనకి సత్యాన్ని బోధిస్తున్నాడో ఆ సత్యాన్ని మనం అనుసరిస్తున్నామా లేదా అనేది మనకి ఆలోచన కలుగుతారు. ఎప్పుడైతే అది సత్యమని మనం నమ్మి విశ్వసించామో దాని ప్రకారంగా దేవుడు మనం నడిపిస్తాడు. అది మనం విశ్వసించినప్పుడు ఏదో మందిరానికి వెళ్ళాము, వాక్యంలో ఉన్న ఏదో మాటలు చెప్పారు, మన పని మనం చేసుకోకపోతే దేవుడు ఎంతవరకు చేస్తాడని అల్ప విశ్వాసంతో మనం ఉన్నామా? దేవుని మనం దేవుని మనం చూడలేము, దేవుడిచ్చే ఫలాలు మనం పొందలేము. కాబట్టి మనం ఫస్ట్ ఆయన ఉన్నాడని ఆసక్తి కలిగి ఉండాలి. అలాగే ఆయన ఇచ్చే ఫలం మనం పొందే ఆసక్తి మనలో ఉండాలి. ఆ ప్రేమ మనలో ఉండాలి. ఆ యొక్క విశ్వాసం మనకు కలిగి ఉండాలి. ఆ విశ్వాసం కాకపోతే మనం దేవుడి క్రియ చూడలేము, అలాగే దేవుడి పని కూడా మనం చేయలేము. దేవుడు ఉన్నాడు అనే నమ్మకం మనకు లేనప్పుడు, దేవుడి కోసం మనం వెళ్తున్నాం అనే విశ్వాసం మనకు కలగనప్పుడు, ఏదో పాస్టర్ గారు రాకపోతే ఊరుకోడు, సంఘం వాళ్ళు పక్కన సొత్తే పనులు ఎక్కి ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారని అలాంటి ఏమనుకుంటారో ఏమంటారో అనే స్వభావంతో మనం మందిరానికి వచ్చామంటే దేవుడు మనం కొనుక్కోలేము. ఎప్పుడైతే దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు మాట్లాడుతున్నాడు, మాట్లాడే దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆ దేవుడు నేను చూడగలిగితే నాకు కావాల్సిన ఫలం ఆయన ఇస్తాడు. ఈ విశ్వాసం మనకు కలిగి ఉండాలి. ఈ విశ్వాసం లేనప్పుడు ఆ ఫలం ఏంటో మనం పొందలేము. దేవుడు చెప్పే క్రియ, దేవుడు చెప్పే మాట మన గ్రహింపు రాదు. ఆ గ్రహింపు లేనప్పుడు దేవుడు చేయమనే క్రియ మనం చేయలేము. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా వాడుకుంటాడు. ఆ వాడుకోవడానికి మనం లోబడి మనం ఇష్టపూర్వకంగా దేవుడు ఉన్నాడని నమ్మిక మనలో పుట్టినప్పుడు, ఆ విశ్వాసం నుంచి దేవుడి కోసం మనం పాకులాడినప్పుడు, దేవుడిని మనం వెతికినప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ మాట మనం బలంగా పట్టుకోవాలి. అది ఎవరైతే విశ్వసించి ఆ విశ్వాసం పట్ల ఆసక్తి కల్పిస్తుంటారో వాళ్ళకి ఆ స్వరం స్పష్టంగా అర్థమవుతుంది, వినపడుతుంది. ఏదోలే వాళ్ళు ఇదే మాటలే కదా, ఆ బైబిల్లో ఉన్న మాటలే కదా అని మనం అనుకోవచ్చు. కానీ అది మనకు విశ్వాసాన్ని కోల్పోతున్నాం. అలాంటి మాటలు కాదు. దేవుడు ఏది చెప్పినా సరే నా మేలు కలిగి, నా మేలు కోసం ఆయన నన్ను నిజ జీవితంలో నడిపించడానికి సత్యమైన మాటలు నాకు పలికించి, నాకు వినిపించి, నన్ను ఆయన మార్గంలో నడిపించడానికి ఆయన పట్ల నేను ఆసక్తి కలిగి ఉన్నప్పుడు, విశ్వసించినప్పుడు ఆయనే ఆ మార్గంలో నడిపిస్తాడు. ఎప్పుడైతే మనం ఆ యొక్క విశ్వాసాన్ని మనలో లేనప్పుడు దేవుని సన్నిధిని మనం కోల్పోతాం, దేవునిలో ఉన్న సావాసం కోల్పోతాం, దేవుని పట్ల ఆసక్తిని కోల్పోతాం, సంఘంలో ఉన్న సావాసాన్ని కోల్పోతాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ముందు ఫస్ట్ విశ్వసించాలి. ఆ విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం కలిగి ఉన్నప్పుడే దేవుని పని చేయగలం. మోషే పెద్దవాడైనప్పుడు ఎలా విశ్వసించాడు? ఆ విశ్వాసాన్ని పెట్టే. లేకపోతే మోసేకి వాళ్ళందరూ కూడా, వాళ్ళు కష్టపడే వాళ్ళంతా కూడా, మా ప్రజలు
దేవుడు ప్రజలు మోషే తెలుసా? తెలియదు. విశ్వాసాన్ని పెట్టి ఆ తల్లి నేర్పింది. అలాగే మనం కూడా ప్రతిసారి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నాతో మాట్లాడినప్పుడు నేను దాన్ని సరిచేసుకునే స్వభావం నాకు కలిగి ఉన్నాను. నేను ఫస్ట్ దేవుడిని విశ్వసించాను. దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి, నాకు బుద్ధి చెప్పాడు కాబట్టి ఆ బుద్ధిని నేను సరిచేసుకోవాలి. దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నేను దాన్ని సరిచేసుకునే స్వభావం నాకు కలగాలి. ఎందుకు? దేవుడే మాట్లాడే నమ్మిక నాకు ఉన్నప్పుడు. ఎవరో భాషలో మాట్లాడుతున్నారు, లేదా ఏ పిల్లలు మాట్లాడుతున్నాడు చెప్పుకున్నప్పుడు మాత్రం దానివల్ల వచ్చింది అంటారు. మన విశ్వాసం కలిగి ఉన్నప్పుడే ఆ సత్యాన్ని మనం గ్రహించగలం. ఎప్పుడైతే మనం విశ్వసించి మనం ప్రార్థిస్తామో ఆ ప్రార్థన ఖచ్చితంగా ప్రతిఫలం దొరుకుతుంది. యెహోషువ యుద్ధం కోసం ఆ సైన్యాన్ని రక్షించడానికి దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఒక్కసారిగా ఆ సూర్యచంద్రుని ఆపల. ఎందుకు? దేవుని పట్ల పూర్తి విశ్వాసం కలిగి ఉన్నారు. అది సత్యమైన ప్రార్థన కాబట్టి ఆ ఒక్క గడిలోనే సమాధానం ఉన్నారు. ఎందుకు? దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు, విశ్వసించాడు, దేవుడు నాకు చేస్తాడు. అది సత్యం కాబట్టి ఆ సత్యం దేవుడు నెరవేరుస్తాడని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు మొదలుపెట్టుకున్నాడు. సైన్యం వైపు చూడాల. ఇంతమంది సైన్యం ఉన్నారు, ఈ సైన్యం అంతా వాళ్ళలో ఎవరు సత్యం నాకేంటి, ఎలాగైనా రాజ్యం అంతా, ఇలాంటి ఆశలు పెట్టుకోవాలి. ఈ సైన్యం ఈ రాత్రి గడవకుండా ఉంటే, ఈ రాత్రి కుంభకుండా ఉంటే, ఈ సూర్యుడు అస్తమించకుండా ఉంటే, ఈ ప్రజలు ఈ వేడిలో రాజ్యాన్ని సంపాదిస్తారని దేవుడు ఇస్తాడు నాకు అనే ఒక విశ్వాసం. ఏమో తెల్లారిసరికి ఎలా జరుగుతుందో తెలియదు, తెల్లారిసరికి ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి దేవుడు ఈ యొక్క విజయాన్ని నాకు సమకూరుతాడు అనే ఆశ కలిగి దేవుడు ప్రార్థించాడు. ఎలా ప్రార్థించాడు? విశ్వాసం. అది సత్యమైన ప్రార్థన కాబట్టి ఆ విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఆ కార్యం నెరవేర్చగలిగాడు. అలాగే మోసే తల్లి కూడా దేవుడు ప్రజలు అనవసరంగా వెష్టి సాగిలో ఉన్నారు. వీళ్ళు ఎంతకాలం మేము వెష్టి సాగిలు చేయాలని ఆ తల్లి ఆ బిడ్డని కన్నప్పుడు సుందరుడిగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, మగబిడ్డ అనే వాడిని చంపేస్తున్నారు అని దేవుడి పట్ల విశ్వాసం నుంచి ఆ బిడ్డను 3 నెలలు పెంచింది దొంగసారి. కానీ రేపు అన్నారోగ్యం ఎలాగైనా చంపేస్తారని ఆ బిడ్డను ఏం చేసింది? ఆ రాజ్యసభకు పంపించింది. నిర్గమాకాండం 45 పాత నిబంధన, పేజీ నెంబర్ 45 నిర్గమాకాండం. పాత నిబంధన పేజీ నెంబర్ 45 నిర్గమాకాండం 2వ అధ్యాయం 10-11 చదవనక. మోషేకు రాజభవనంలో మరో కుమారుడుగా పెరిగినప్పుడు ఆ బానిసలు తన ప్రజలు అని ఎలా తెలుసు? సుఖభోగాలతో పెరిగినవాడు అతనికి ఎలా తెలుసు? ఆ తల్లి దగ్గర ఉన్నప్పుడు, ఆ చిన్నప్పుడే ప్రతిదీ కూడా ఆ మోసే చిన్నతనంలోనే ఆ తల్లి ఆ దేవుని గురించి, దేవుని ప్రజల గురించి, వాళ్ళు పడే కష్టాల గురించి ప్రతిదీ కూడా అనుభవపూర్వకంగా ఆ బిడ్డకు అలవాటు చేసింది, నేర్పించింది. నేర్పించినప్పుడు పెద్దవాడు అయిన తర్వాత కూడా ఆ చిన్నతనంలో ఆ తల్లి నేర్పిన మాటలే అతనికి ఆయుధాలుగా మనసులో ఉంది. అన్ని విద్యలు సమస్తం నేర్చుకున్న తర్వాత, అన్ని విద్యల్లోనూ రాటుదేరి యుద్ధవీరుడు అయిన తర్వాత ఆ ప్రజలను పరిశీలించడానికి బయటికి వెళ్ళినప్పుడు
తన ప్రజలుగా గుర్తించాడు. ఎందుకు? ఆ తల్లి ముందుగానే ఆ బిడ్డకు విశ్వాసం చొప్పున దేవుని ప్రజలు బానిసలుగా ఉన్నారు, దేవుని ప్రజలు బానిసలుగా ఉన్నారు అని నేర్పిందే కానీ వీళ్ళందరూ కూడా బానిసలు, నువ్వు కూడా బానిస కుమారుడు, పరో వల్ల మేము బానిసత్వంగా ఉన్నాము, ఈ పరువు మేము పలకించుకునేలా నేర్పాల. ఏం నేర్పింది? మన బానిసత్వం గురించి దేవుని ప్రజలను వినిపించే ఒక అనుభవపూర్వకమైన మాటలతో ప్రోత్సహించింది. ఎప్పుడైతే చిన్న వయసులో ఉన్న వారికి మనం ఏమైతే విత్తుతామో అవే వాళ్ళకి నాటుతాయి. చూడండి, మన క్రైస్తవుల్లో అనేక మంది పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు రాగానే హోంవర్క్ ఏమి ఇచ్చారా, వాళ్ళకు స్కూల్లో ఏం పాఠం చెప్పారా, వాళ్ళు ఏం చదివేవరా, నువ్వేం రాసేవరా ఇవి అడుగుతాం. కానీ వాళ్ళ సండే స్కూల్లో నీకు ఏం చెప్పారు, వాళ్ళ చర్చిలోకి వెళ్ళావు కదా, నువ్వేం నేర్చుకున్నావు, విన్నది ఏమన్నా నీకు అర్థమయ్యిందా అనే తల్లులు అతి తక్కువ మంది ఉంటారు. అతి తక్కువ మంది ఉంటారు, తల్లులు కానీ తండ్రులు కానీ అతి తక్కువ మంది ఉంటారు. కానీ మోషే కూడా ఆ యుద్ధ తత్వంలో ఉన్న సమయంలో, ఆ యుద్ధం నేర్చుకునే సమయంలో, ఆ విద్యబుద్ధులు నేర్చుకునే సమయంలో ఆ తల్లికి చెప్పిన ప్రతి మాటను కూడా ధ్యానించుకుంటూ ఉన్నాడు, ఆ గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. అలాగే మనం ఎప్పుడు కూడా దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోయి మనం సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనతో, సొంత క్రియలు మనం చేసినప్పుడు నష్టపోతుంది. కానీ ఎప్పుడైతే దేవుడి పట్ల విశ్వాసం నుంచి దేవుడి పని నేను చేయాలనే ఆసక్తిని ఆలోచించినప్పుడు అప్పుడు దేవుడికి నువ్వు ఇష్టపూర్వకంగా సరెండర్ అవుతే దేవుడే నిన్ను వాడుకుంటాడు. కానీ విత్తనం అయితే నాటి ఉంచాలి, విత్తనం అయితే నాటాలి. నాకు విత్తనం మా గురుగారు ఇప్పుడు కాదు, నేను కోవిడ్లో ఉన్నప్పుడే నాకు విత్తనం నాటాడు. నాకు బాప్టిజం ఇచ్చినప్పుడు నువ్వు సేవకుడుగా అభివృద్ధి చేయాలి అని దేవుడిని ప్రార్థించి, అప్పుడే నేను కోవిడ్లో ఉన్నప్పుడు నేను బల్ల తీసుకోవడానికి నేను ఒంటరి అయిపోయాను, నేను ఏం చేయాలి అని నేను అడిగినప్పుడు మా గురువుగారు నాకు ఒక ఆదివారం ఫలానా వర్తమానం చేయడం జరిగింది, అది నువ్వు తీసుకో, ఫలానా వివరం తీసుకుని చదువుకో, నీకు అర్థం కాదు కాబట్టి చదువు వచ్చి దాన్ని చదువుకుని నీకు నువ్వే ప్రార్థన చేసుకుని దాని చదువు తీసుకుని మళ్ళీ రొట్టి చేసుకుని నీకు నువ్వే తీసుకో, నీకు ఆ రోజే ప్రోత్సహించాడు. ఆ విత్తనం అలా మొలుతూ మొక్కగా ఇప్పుడు కొంచెం ఎదిగింది. అలాగే మనం ఎప్పుడు కూడా ఒక చదువుకునే పిల్లవాడికి మనం ఎలాగైతే రాగానే అడుగుతామో అలాగే మన బిడ్డల్ని మన ఇంటికి వచ్చిన తర్వాత ఇవాళ నీకు ఏం నేర్చుకున్నావు, నువ్వేం అర్థమైంది, నీకేం తెలిసింది, దేవుళ్ళు నువ్వేం ఎలా ఉన్నానుకుంటున్నావు అని ఒక క్వశ్చన్ మనం అడిగినప్పుడు ఆ బిడ్డలకి వాడు మా అమ్మ అడుగుతుంది ఏదో ఒకటి ఇన్యాలి, లేకపోతే మా ఇంటిని ఏం సమాధానం చెప్పాలి, నాకు ఆదుద్దా. ఆ ఆదుద్దా దేవుని యొక్క మంచి మార్గాన్ని నడపడానికి వాళ్ళకి ప్రోత్సహించబడుతుంది, ఆ మార్గాన్ని చూపిస్తుంది. ఆ తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయం వల్ల, ఆ బిడ్డకు కడుపు ఉన్న భయం వల్ల అది ఏదో ఒకటి వినాలి అని ఆ మనసుకి ఆ చిన్న బిడ్డకు ఏదైతే ఇంట్రెస్ట్ పుట్టిందో దాన్ని పట్టుకుంటాడు. ఆ మాట పట్టుకుని ఆ తల్లి ఎలాగ అడుగుతుంది, లేక తండ్రి ఎలాగని అడుగుతాడు. వాళ్ళు మందిరానికి వెళ్ళారు కదా, అక్కడ నీకేం చెప్పారు, నువ్వేం నేర్చుకున్నావు ఆ తల్లిదండ్రులు అడిగినప్పుడు నేను ఏదో ఒకటి చెప్పాలనుకున్నప్పుడు ఎప్పుడైతే ఆ బిడ్డ మనసులో పట్టుకున్నాడో అది చెప్పాలని ఆసక్తి. అలాగే మోషే కూడా ఆ తల్లి చెప్పిన ప్రతి మాటని కూడా పట్టుకున్నాడు. ఆ పట్టుకుని ఆ యొక్క రాజ భోగంలో నుంచి బయటకు వచ్చి ఆ యొక్క సమస్యను చూసినప్పుడు ఏమైనా సరే వీళ్ళంతా కూడా ఏళ్ళలో నేను ఒకరిని, నా తల్లి చెప్పింది నిజమే, ఏళ్ళలో నేను ఒకరిని, కాబట్టి మేమందరం విదూరంగా తప్పించుకోవాలి అనే ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నప్పుడు ఏప్రిల్ని మరో సైన్యం పుట్టినప్పుడు వాడు పుట్టగానే చచ్చిపోయిన విశ్వంలో పెట్టి నువ్వు
ఐగుప్తీయుని చంపినట్టు నన్ను చంపుతావా అని ప్రజలు తిరిగి మరునాడు వాడు అడిగినప్పుడు పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు? ఇప్పుడు నేను దొరికితే నేను ఈ పొలం దగ్గర బందీనైపోతాను, ఈ ప్రజలు నా తల్లి చెప్పినట్టుగా ఇది దేవుడి ప్రజలు, వీళ్ళకి ఎలాగైనా నేను వినిపించాలి అని ఆసక్తితో పారిపోయాడు. ఆ ఆసక్తితో పారిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు? అతన్ని 40 సంవత్సరాల వయసులో పారిపోయిన మోషేని మళ్ళీ తిరిగి ఇంకొక 40 సంవత్సరాల వరకు కూడా తన సర్వమును శక్తిని కోల్పోలా చేసే వరకు నరమానవుడు లేని ప్రపంచంలో ఉంచారు. ఎందుకు? దేవుడు వాడుకోవడానికి లోబడే వ్యక్తి మనస్తత్వం అతనిలో నాటబడింది. ఆ విశ్వాసం అతనిలో ఉంది. దేవుడి పని నేను చేయాలని ఒక విశ్వాసం అతనిలో ఉంది. ఆ విశ్వాసాన్ని పెట్టి ఆ నాటబడిన ఆ విత్తనాన్ని మొలుచుకుంటూ దాన్ని బలపరుచుకున్నాడు. ఆ విత్తనాన్ని మొక్కని చెట్టుగా చేసుకున్నాడు. ఒక సందర్భం వచ్చినప్పుడు దేవుడు ఇది పూర్తిగా అయిపోయాడు, ఇంకా పూర్తి ఈడిగా నేను అని చెప్పుకునే స్వభావం వీళ్ళు లేదు. ఇప్పుడు నేను వాడితే నాకు అన్న అభిప్రాయం దేవుడు కలిగే వరకు కూడా వాడు ఎప్పుడైతే మన బంధుప్రీతిని మన రక్త సంబంధికుని నా 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 అనే దాన్ని ఎప్పుడైతే మనం దూరం చేస్తామో అప్పుడే దేవుడు నన్ను వాడుకుంటాడు. నన్ననే కాదు, మనందరినీ కాదు. ఎవరైతే మనం ఈ భూ సంబంధమైన బంధుప్రీతి, రక్త సంబంధం, ఆశ ఇటువంటి వాటిని మనం దూరం పెట్టినప్పుడు అప్పుడు దేవుడికి మనం నాకు ఉపయోగపడతాడు, నేను వాడుకుంటాను అని అంతవరకు కూడా దేవుడు వేచి ఉంటాడు. మనలా కానీ తొందరపడి మనిషి కాదు, మనం తొందరపడినట్టు కానీ తొందరపడు, వేచి ఉండే మనస్తత్వం దేవుడు. ఎప్పుడైనా బిడ్డ పూర్తిగా అయిపోయిన తర్వాత తండ్రి నాకు శాత కావట్లేదని వస్తాడో అప్పుడు నేను వాడుకోవాలి దేవుని ఆశ. యాకోబు ఏమన్నాడు? నువ్వెవరు అని చెప్పినంతసేపు యాకోబు వదలేదు, చెప్పలేదు. అలాగని యాకోబుని పోయి వదులుతున్న దీవించాడా? దీవించదు. మరి ఎప్పుడు దీవించాడు? పూర్తిగా ఇబ్బంది అయిపోయి తను మెడపట్టుకుని పడిపోతున్నాడు అనుకుని దేవుడు మెడపట్టుకున్నప్పుడు అప్పుడు ఆశీర్వదించాడు. అప్పుడు ఏమన్నాడు? మనుషుల్ని జయించావు, దేవుణ్ణి గెలిచావు. అలాగే మనం కూడా ఎప్పుడైతే మనలో దేవుడు ఉన్నాడు, నేను వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్తున్నాను, దేవుడు మాట్లాడిన మాట నేను పట్టుకోవాలి అనే విశ్వాసం నాకు కలిగి ఉన్నప్పుడు దేవుడు పనికి దేవుడు వాడుకుంటాడు. ఇదో నామకార్థంగా వెళ్తున్నాం ఏదో భాషలో చెప్తున్నాను, మనం మాట్లాడుతున్నాము, మా మందులు ఎంతో రోజులు వాక్యం ఉంటుంది, ఎంత బాగా చెప్తారు, మేము కానుకలు తీసుకు ఈ చెప్పుకున్నట్టు మనం నాలో ఒరిగే దేవుడు. ఉన్నదాన్ని మనం అనుసరించిన దాన్ని మనం జీవిస్తే, ఆ జీవితంలో వెలుగు కనిపిస్తే అది దేవుడికి మైనతంగా ఉంటుంది. ఆ వెలుగులో మన పొలం ఫలించి ఆ పొలం నిలిచితే అప్పుడు దేవుడు దాన్ని పోస్తాడు. మనలో పోతలేనప్పుడు దేవుడు పొలం కోసం ఎదురుస్తే మాత్రం దేవుడికి పర్ణం తెలుస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎంతో ఆత్మీయులు అని మనం చెప్పుకున్నంత మాత్రం మనం ఆత్మీయులు కాం. మన ఆత్మీయత దేవుని దృష్టిలో పనికిరాదు. దేవుని దృష్టి ఏంటి? మనం దేనైతే ఈ భూ సంబంధమైన దాన్ని దేనైతే మనం కోల్పోతూ ఉంటామో, ఒక పరువుని కానీ, ఒక గౌరవాన్ని కానీ, ఒక ఎత్తరకాన్ని కానీ, లేక ఒక పేరు పరిస్థితులు కానీ, ఘనతను కానీ, వీటిని ఏంటి మనం ఆశించకుండా ముక్కుచూటిగా మనం ఎదురుకు ఎప్పుడైతే నడుస్తామో అప్పుడే దేవుడు వాడుతుంది. పైకి మనం చూపించుకునే ఎంతో ఆత్మీయులుగా బయట చేపట్టిన ఆదివారం వచ్చిన నగరంగా మందిరంలో కూర్చున్నంత మాత్రాన దేవుడు ఆయన పని వాడుకోడు. ఎప్పుడు ఆయన పిలిస్తే ఆ పిలుపు మనం ఎప్పుడైతే లోపడుతూ ఉంటామో, ఎప్పుడు పిలిస్తే అప్పుడు మనం లేచి వస్తూ ఉంటామో అప్పుడే దేవుడు వాడుతుంది. అందుకనే పేతురు రాసిన పత్రికలో పేతురు అద్భుతమైన మాటలు రాశారు. మొదటి పేతురు రాసిన పత్రిక 4
మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం పేజీ నెంబర్ 215. పేజీ నెంబర్ 215 మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవక దేనివల్ల మనం అవిధేయతగా ఉన్నప్పుడు కానీ, దేవుడి వాక్యం పట్ల నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు కానీ, దేవునిలో ఎదలేనప్పుడు కానీ, దేన్ని చూసి మన ఇంట్లో సభ్యులు మనం నేర్చుకుంటారు? మన యొక్క ఆత్మీయ ప్రవర్తన. పైకి ఎంతో ఆత్మీయంగా ఉండి దేవుని మాటలు చెప్పి ఎవరైనా గట్టిగా మాట్లాడినప్పుడు నేను ఉన్నాను కానీ ఎదవికి బయట వస్తే దేవుని ఆత్మను మనం కోరుకోం. అలాంటి మనస్తత్వం మనలో ఉన్నప్పుడు, ఆ యొక్క కోపతాపాలు మనలో ఉన్నప్పుడు, మనం గట్టిగా ఎదటి వారితో కవులకి సిద్ధపడినప్పుడు మనలో ఆత్మీయత కనిపించదు. మనలో ఆత్మీయత ఎప్పుడు కనిపిస్తుంది? ఒకవేళ కవుకి వచ్చాడా కానీ కొన్ని పడుతులను పడతాడు, అందుకన్నా మనం ఏం చేస్తాడు? అలాగని మనం వ్యర్థంగా, అనార్థంగా, అడ్డంగా మనం వెళ్ళి మాట్లాడితే అది దేవుడి సందర్భం ఉన్నప్పుడు, దేవుడి సమయం వచ్చినప్పుడు, దేవుడి కోసం నిలబడినప్పుడు నువ్వు కొడతాడా? కొట్టుని తప్పే ఉంది. మనం సత్యంగా నిలబడ్డామా లేదా? అది దేవుని ఆత్మీయత అనే ఒక క్రియ కనిపిస్తుంది. నేను మగవాడిని, నాకు భాష ఉంది, నేను మాట్లాడగలను, నేను కొట్టగలను నీకు విరవీగితే అప్పుడు మనం అవమానపడతారు. ఏమంటారు? నువ్వా దేవుని నమ్ముకునేవాడు, నువ్వేం మాట్లాడుతావు? నీ నోరు ఫస్ట్ దేవుని బయట లాగుతాడు. మన వల్ల దేవుడు అవమానపడుతున్నాడు. కాబట్టి మన ఆత్మీయ క్రియ ఎలా ఉన్నదన్నది మనం నన్ను పెట్టి మన ఇంట్లో ఎవరైనా దేవుని పట్ల ఒకవైపు, మరొక పక్క ఒకవైపు అటు ఇటుగా ఊగుతా ఉన్న వారు కూడా సరి చేసుకునే స్వభావం మనలో కనిపించాలి. ఆ మనస్తత్వం మనలో ఉండాలి. ఆ మనస్తత్వం లేనప్పుడు మనం దేవునికి ఇష్టంగా ఉండాలి. ఎందుకు? ఫస్ట్ విశ్వాసం ఎప్పుడైతే మనం కోల్పోతున్నామో ఆ యొక్క ఆత్మీయ జీవం కూడా మనం తగ్గిపోతున్నాం. ఎప్పుడైతే దేవుడు ఉన్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు సత్యాన్ని చెప్తున్నాడు, సత్యాన్ని నేను అనుసరించాలి అనే ఆసక్తి మనలో ఉన్నప్పుడు, ఎవరిమైతే ఆ ఆసక్తి కలిగి ఉంటామో, ఎవరిమైతే ఆ ఆసక్తి ఎదుర్కొంటూ ఉంటామో మనలో ఆ ఫలం ఆటోమేటిక్గా అదే ఫలించి ఉంటుంది. ఆ ఫలం ఫలించినప్పుడు ఆ ఫలం చూసిన వారు ఆ ఫలం దగ్గరికి వస్తారు. అటువంటి ఫలాల కోసం దేవుడు చూస్తున్నాడు. కానీ మనం ఏదో పైకి నామకార్థంగా ఆదివారం తెల్లటి బట్టలు కట్టుకుని చక్కగా ఎంతో శుభ్రంగా స్నానం చేసి నీట్గా పట్టేసుకుని బైబిల్కి ఎంతో మర్యాదకరంగా బైబిల్ పట్టుకుని వచ్చి ఎంతో దీనుడిగా మందిరంలో కూర్చున్నంత మాత్రాన్ని ఆయన చూడవచ్చు. జనం చూడవచ్చు, జనానికి నేను చూపించుకోవచ్చు, కానీ దేవుడు చూడవచ్చు. ఎందుకు? నాలో విశ్వాసం లేదు. దేవుడు ఉన్నాడు అనే విశ్వాసం నాలో లేనప్పుడు దేవుడికి నేను ఆరాధకుడిగా నేను ఎలా ఉండగలను? దేవుడికి నేను ఏమగలను? అసలు ఆ నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఆసక్తి ఎలా తెలుస్తుంది? నేను ఫస్ట్ అసలు విశ్వసించాలి కదా, దేవుడి పట్ల నాకు ఆసక్తి ఉండాలి కదా, ఆ విశ్వాసం ఉండాలి కదా. అది పై కనిపించే అలంకారం కాదు, దేవుడికి కావచ్చు. అంతరంగంలో సత్యం కోరుతున్నాడు. ఏమన్నాడు? కీర్తనకారుడు ఏమన్నాడు? నువ్వు అంతరంగంలో ఉన్న సత్యాన్ని కోరువాడవు. అంతరంగంలో ఉన్న సత్యాన్ని కోరుకుంటున్నాడే కానీ మనం చూపించుకునే జ్ఞానత్వాన్ని కాదు, పైకి చూపించుకునే జ్ఞానత్వాన్ని కాదు. నిజమైన జ్ఞానత్వం దేవుడు కోరుకునే జ్ఞానం మనలో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం కలగలుగుతాం. ఆ విశ్వాసం మనలో కలుగుతుంది. ఆ విశ్వాసాన్ని బట్టి మనం ముందుకు సాగుతాం. ఫస్ట్ విశ్వాసం లేకుండా మాత్రం దేవునికి ఇష్టలుగా ఉండడం అసాధ్యం. మన విశ్వాసాన్ని ఇప్పుడు నూరిపోయాలి. మన ఇంట్లో ఎవరైతే ఒక ఉండేది అన్నట్టుగా, ఒక దేవుని పట్ల విని అన్నట్టుగా ఎవరైతే మసులుకుంటూ ఉంటామో అటువంటి వాళ్ళు ఇంకా మన కుటుంబాల్లో ఉన్నారు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి?
దేవుని పట్ల ఆసక్తితో నిజమైన విశ్వాసం వాళ్ళకి కనపరిచేలా మనం ప్రవర్తన అప్పుడు వాళ్ళే వస్తారు. అరే మా అమ్మ, మా నాన్న, లేదా నా భార్య, నా తల్లి, ఇలా ఇంట్లో ఎవరైతే అవిధేతగా ఉన్నారో మన విధేయతను పెట్టి వాళ్ళు దేవుడు సన్నిధికి వస్తారు. మనం వేసుకున్న బట్టలు, మనం కట్టుకునే మనం అలంకరించుకునే దుస్తులు, అలంకరించుకునే ఇక ఆభరణాలు, అలాగే మనం పట్టుకునే బైబిల్ విధానాలను చూసి వాళ్ళు ఎందుకు అవి పక్కన పెడితే ఆ యొక్క ఆదివారం తప్పిపోతే మన ప్రవర్తన వాడు కూడా అర్థమవుతుంది. నోరేసుకుని పడిపోవటం, గట్టిగా పట్టడానికి వెళ్ళిపోవడం, ఇలాంటి క్రియలు మనలో కనుక వాళ్ళు దేవుడికి మందిరానికి వెళ్ళిపోవటం, మనం ఎలా పోయినాడు. మా అమ్మ మాత్రం వెళ్ళి ఏం చేసింది, మా నాన్న మాత్రం వెళ్ళి ఏం చేశాడు, ఆ రకంగా తప్పిపోయే అవకాశాలు. కాబట్టి మన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోకూడదు. విశ్వాసం పట్ల ఆసక్తి కలిగి మోషే ఎలాగైతే విశ్వాసం కలిగి దేవుని కోసం జీవించాడో అలాగే మనం కూడా ఆ యొక్క మన ప్రవర్తన పెట్టి మన కుటుంబాన్ని సరిచేసుకోవచ్చు, మన స్నేహితు ఉన్న వారిని, ఇంటి పొరుగు వారిని సరిచేసుకోవచ్చు. దేవుని పట్ల సత్యాన్ని ఎదిగి ఉంటే అన్నయ్య చెప్తాను, సత్యం నీకు తెలిసి ఉంటే ఆ సత్యం నేను తప్పించుగా చేస్తుందని. అలాగే దేవుడు అనే వాక్యాన్ని మనం ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం పట్టుకున్నప్పుడు, ఆ సత్యాన్ని మనం విశ్వసించినప్పుడు మనం నమ్మకల దేవుడే మనం నడిపిస్తుంటాం. అలాంటి ఆలోచన కలిగి ఉండాలి, అలాంటి ఆసక్తి కలిగి ఉండాలి. ఆ ఆసక్తి దేవుడి విషయంలో ఎది నాకు ప్రధానత కాదు, దేన్ని నేను మొక్కను అంటూ దానిని ఎలాగన్నాడు. దానిని తెలుసు, నేను ఈ రాజుని ఎదిరికిస్తే నన్ను సంపించేస్తాడు, నాకు మరణ శిక్ష. వీళ్ళంతా కూడా నామే పలపట్టి వీళ్ళంతా కూడా ఏం చేశారు, రాజు దగ్గర ఆమోద ముద్ర పొందారు. ఈసారి నన్ను ఏమైనా నేను ఎలా పోయినా సరే నేను చంపించేస్తాను ఆ విషయం దానిని కూడా తెలుసు. అయినప్పటికీ కూడా దానియేలు అవిశ్వాసంతో భయపడ్డా, విశ్వాసం కలిగి ఉన్నాడు. దేవుని కోసం చచ్చిపోవడం నేను ఇష్టమే, కానీ నువ్వు చేసిన ప్రతిమను నేను మొక్కను. కానీ నీకు తెలుసు ఇదంతా ఆమె కొట్టుకుపడినారు, కానీ దాని విశ్వాసం ఎవరిలో ఉంది, దేవునిలో ఉంది, దేవుని పట్ల ఉంది. నేను మొక్కేది నా జీవంలో దేవుని మొక్కుతున్నాను, నా జీవంలో దేవుని తప్ప నేను ఎవరిని మొక్కను. అది దాని విశ్వాసం. అలాంటి విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు ఆ విశ్వాసాన్ని పెట్టి మనం ముందుకు సాగుతాం, దేవుని కోసం బ్రహ్మాడతాం. దానియేలు గ్రంథం 738 దానియేలు గ్రంథం 738 దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 18-19 వచ్చిన చదవనగా అసలు రాజుకి ఎందుకు నిద్రపట్టలేదు, ఎందుకు ఈ వాయిద్యాలన్నింటినీ కూడా ఎందుకు ఆపేశాడు? దానియేలు చేసిన నేరం ఏంటి? దానియేలు ఆ దేశపువాడు కాదు, అది బానిసగా బంధింపబడినవాడు, బందీలో ఉండవలసిన వాడు. ఎప్పుడైతే దేవుడి యొక్క ఆత్మ ఆ యొక్క దానియేలు మీద ఉండి ఆ సత్యాలు బయలుపరిచినప్పుడు ఆ యొక్క రాజుకి, ఆ నెబుకద్నెజరు రాజుకి దానియేలు ఎంతో ఇష్టడయ్యాడు. ఆ ఇష్టడైనప్పుడు అక్కడ ఉన్నవారు అసూయపడ్డారు. ఏమైనా సరే మనం పొందవలసిన ఘనత దానియేలు పొందుతున్నాడు. ఈడెవడీడు? నువ్వు బందీ, ఈ బందీకి ఘనత ఏంటి అనే ఒక ఉద్దేశంతో ముందుగానే
రాజు దగ్గర ఒక తీర్మానించుకున్నాను, రాజా మీ రాజాజ్ఞ ఎప్పుడు కూడా తిరస్కరించకుండా మేము ఒక ఆలోచన చేశాము, ఆ ప్రకారమే నీ విగ్రహానికి ఎవరిని మొక్కకుండా నీ విగ్రహానికే మొక్కాలి, లేకపోతే వాడికి మరణ దండన అని ఒక తీర్మానం ముందుగానే రాజు దగ్గర తీసుకున్నాను. అది తీసుకున్నప్పుడు అది దానియేలు వస్తుందనే ఆలోచన ఆ రాజు గ్రహించడం. ఈ పన్నాగమంతా కూడా రాజు దానియేలు కోసమని ఆ రాజు గ్రహించడం. ఆ రాజు పాపం నా ప్రజలు ఏదో అభిప్రాయం ఆ యొక్క నన్ను గణపరచడానికి నా ప్రజలు కోరుకున్నారనుకున్నాడే కానీ జీవం గల దేవుని యొక్క సేవకుడు బలైపోతున్నాడనే ఆలోచన అతనికి రాలా. రాకేం చేశాడు, ఆ యొక్క పట్టం మీద ముద్ర దిద్దాడు. అందుకు నుంచి పశ్చాత్తాపడ్డాడు అన్నమాట. ఆ రాత్రి ఇంత నిద్ర పట్ల. ఎందుకు? దానియేలు పాపం సత్యాన్ని వెలిగినవాడు, దేవుడు అంటే ఏంటో తెలిపినవాడు, దేవుడి కోసం నిలబడినవాడు. కాబట్టి దానియేలు విషయంలో చాలా పశ్చాత్తాపడ్డాడు రాజు. అదే ఎలాగైనా నేను తప్పించాలి అని అనుకున్నాడు. కానీ రాజు ముద్ర రాజు తెలుసుకుంటే మళ్ళీ ఆ రాజుని ఎవరు గౌరవిస్తారు? ఆ రాజు యొక్క పెద్దత్వం ఏముంటుంది? కాబట్టి ఆ రాజు శిక్ష అయితే అమలు చేశాడే కానీ తన అంతరాత్మ అంతా కూడా ఘోషిస్తుంది, బాధపడుతుంది. అంతే ఎవరిని ముట్టాడు? దానియేలు అసలు ఎవరిని ముట్టాడు? ఆ జీవంగా దేవుణ్ణి ముట్టాడు. జైలు ఎవరిని మొక్కమంటున్నారు? బంగారు విగ్రహాలను మొక్కమంటున్నారు. కానీ దానియేలు మొక్కింది నిజమైన సంగతే ఆ రాజుకు తెలుసు. కానీ ముందుగానే ఈ యొక్క తార్కీదు మీద ముద్ర గుద్దినందుకు ఆ రాజు మాట ఎంత తీసుకోలేకపోయాడు. అందుకు ఉదయాన్నే లేచేయాలి. 12వ వచనం చదవనక 20వ వచనం చదవనక ఏమని అడిగాడు? అగ్ని విశ్వాసం. ఆ నెబుకద్నెజరు రాజు ఎవరు? అన్యుడు అన్ని విగ్రహాలుగా అన్ని దేవతలకు పూజించేవాడు. అయినా సరే ఏమన్నాడు? దానియేలు నువ్వు జీవంతో దేవుడిని నిన్ను రక్షించాడు. చూసావా ఆ మాటలో ఎంత, ఆ మాట తెలుసుకుంటేనే నాలుగు పొంగుతాయి. క్రైస్తవుడు అనే వాడికి ఆ మాటగా నాలుగు పొంగుతాయి. జీవంగా దేవుడు మనం సేవించే దేవుడు ఎవరు? జీవంగా దేవుడు. ఆ జీవంగా దేవుడు మనం రక్షించడా? దానియేలుకి అసలు దానియేలు ఆ సింహాల్లో ఎలా ఉంచాడు? దానియేలు ఎవరిని మొక్కాడు? అజీవంగా దేవుని మొక్కాడు. అలాగే మనం కూడా అజీవంగా దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నప్పుడు గాలి తుఫాను రావచ్చు, సునామీలు రావచ్చు, వాయుగుణాలు రావచ్చు, ఏదైనా రావచ్చు. వాటిని తట్టుకునే శక్తి ఆ దేవుడే మనకు ఇస్తాడు. సింహంలో ముంచిన దేవుడు బయటకు వచ్చి ఈ సునామీని ఆపలేడా? అలాంటి జీవంలో దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనం దేవునికి ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలి? దేవుడు మనం ఏమిస్తే కృతజ్ఞత అవుతుంది. కాబట్టి దేవుడి సమయం అతి తక్కువ సమయం ఉంది. దేవుడి సమయం అతి తక్కువ సమయం ఉంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడో మనం దేవుడి దగ్గర ఏం వింటున్నామో ఆ మాటలు మనం పెట్టుకోవాలి. దానియేలు భోగభాగ్యాలు దానియేలుకి వస్తాయి కదా, అలాగే మోషే కూడా భోగభాగ్యాలు వస్తాయి కదా. ఆ సుఖాలను ఎందుకు వదులుకున్నాడు? ఆ బంధువులను ఎందుకు చంపుకున్నాడు? ఈ సుఖభోగాల కంటే దేవుని ప్రజలతో పాటు కష్టమే నాకు ఇష్టం అన్నాడు. ఎందుకన్నాడు? దీంట్లో పాపం ఉంది, దాంట్లో పాపం ఉంది. కష్టంలో కూడా పాపం లేదు మనం ఎంచుకున్నప్పుడు జీవంగా దేవుని మనం ఆరాధించిన మనం కష్టపడినప్పుడు కూడా దాంట్లో పాపం లేకుండా ఉన్నప్పుడు మనం దేవునికి ఆరాధకులుగా ఉన్నాం. దానియేలు సజీవుడిగా ఉన్నాడు సింహం వల్ల. సింహం పంజాబెట్టి ఒక పట్టు పట్టిందంటే అసలు మనిషి ఎంత మనిషి? ఆగుతాడా మనిషి? అలాంటి మనిషిని రాజు, ఆ రాజుకి ఎంత విశ్వాసం!
దానియేలు నువ్వు జీవంగా దేవుని సేవించాలని నీ దేవుడు నువ్వు రక్షించాడా అంటే దానియేలు పలుకుతాడనే కదా దానియేలుని పిలిచాడు. అది అన్నిటికి కూడా అన్నుడైన అది కూడా అంత విశ్వాసం చూడండి దేవుడు పట్ల. ఎందుకు? దేవుడు క్రియలు దేవుడు కార్యాలు కొన్ని చూసున్నాడు. సత్యమైన దేవుడు అని తెలుసు. అయినా సరే ఈ లోకంలో ఉన్న ఘనత మర్యాదలు, ఈ భోగాలు, ఈ ఆర్భాటాలు, ఈ సన్మానాలు ఇవన్నీ వదిలేసుకోవాలి. మరి ఇవన్నీ వదిలేసుకోవాలంటే అందరికి ఇష్టం ఉండదు. అది అందరికి ఇష్టం ఉండదు. కాబట్టి ఆ నెబుకద్నెజరు రాజుగా నేను రాజును కాబట్టి దేవుడు అంటే నాకు ఇష్టమే, కానీ ఇవన్నీ నేను వదులుకుంటే నా ఆశాలకు పోతుంది. అయినా సరే పశ్చాత్తాపం విశ్వాసం దేవుని పట్ల ఆయన కూడా ఉంది, ఆ రాజు కూడా ఉంది. అందుకనే పిలిచాడు దానియేలు అని. ఈ పాట చచ్చి ఉంటాడు అన్నప్పుడు చచ్చిన చవంతో ఏం మాట్లాడతాడు? చచ్చిన చవాలనుకున్నప్పుడు ఎలా పిలుస్తాడు? పిల్లలేడు కదా. అలాగే మనం కూడా దేవుడి పట్ల ఆసక్తితో ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు నా మేలు కోరికే దేవుడు చేస్తాడు, నా కోసం దేవుడు చేశాడు, దేవుడు నా కోసం మాట్లాడాడు అనే ఒక మనస్తాపం నాలో ఉన్నప్పుడు వచ్చే తుఫానికి, చుడగాలికి, పెనుగాలికి మనం భయపడవసలా. దానియేలులాగా మనం నిలబడగలం. దానియేలు నిలబడాలా? ఎక్కడ నిలబడ్డాడు? ఎదురుగాలికి నిలబడ్డాడా? లేకపోతే జడివాళ్ళకి నిలబడ్డాడా? కాదే, సింహానికి నిలబడ్డాడు. నోరు అయితే నోరు సార్లు కంఠం పోవాలి. అలాంటి దాన్ని ఎదుర్కొన్న దేవుడు చూస్తున్నాడు. సాక్ష్యాలు చెబుతున్నాం. ఏముంది మన దగ్గర చెప్పుకోవడం? సాక్ష్యం ఏం సాక్ష్యాలు ఉన్నాయి మన దగ్గర? మన పట్ల విశ్వాసం ఎప్పుడైతే ఉందో మనమే సాక్ష్యంగా చూపిస్తాం. ముందు ఫస్ట్ మనకు విశ్వాసం కలిగి ఉండాలి. అలాంటి విశ్వాసం దేవుడు మనకి ఎంతగానో నేర్పించాలి. అందుకే మనం ఇంకా కొంచెం ముందుకు చదువుతున్నాం. ఇప్పుడు ముందు నడిచాము. చాలా సంఘాలు ఉన్నాయి, అనేక సంఘాలు ఉన్నాయి. దాని గురించి ఒకసారి ఒక వ్యక్తిని అదే మా షాప్ దగ్గర వచ్చినప్పుడు అప్పటికి మనం ధ్యానిస్తాము. అప్పటికి 6 నెలలు అయింది, సంవత్సరాలు ధ్యానించాం. అప్పుడు ఆ ఫస్ట్ నేను కోటి నుంచి వచ్చిన కొత్త అప్పుడు తమ్ముడు మందులు వాళ్ళు ఏం చెప్పండి, ధ్యానం చెప్పారంటే మంత్రాలు చెప్పారంటే మంత్రాలు చెప్పాను. తర్వాత వారం మళ్ళీ 3వ వారం అడిగాను, తమ్ముడు ధ్యానం అంటే నాకు తెలియదు కదా, ఇలాగే మనకు ధ్యానిస్తారేమో అనుకుని మళ్ళీ అడిగాను. దానికన్నా మనపాలను ధ్యానించాము. అనే గ్రంథం ఆ విశ్వాసం, ఆ యొక్క దాంట్లో ఉన్న మనపాలు అవి ఒక్క రోజుతో చెప్పుకునే కావవి. అన్నయ్య గారు ఎప్పుడు సంవత్సరం 8 నెలలు అది బాగా గుర్తుంది. ఫస్ట్ ధ్యానించినప్పుడు నేను ఫస్ట్ నోట్స్లో రాసినప్పుడు ఏకంగా 85 వారాలు దాంట్లో రాసి ఉంది ధాన్యాల గ్రంథం గురించి. ఒకే సంవత్సరం, 2 సంవత్సరం ఒకే నోట్స్లో వరుస సీరియల్గా. అలాంటి ధాన్యాల గ్రంథాన్ని ఒక్క మాటతో చెప్పేసుకుని అయిపోతుంది. ధాన్యాలు దేవుడు నమ్మాడు కాబట్టి ధాన్యాలు దేవుని కోసం నుంచున్నాడు. ఒక మాట చెప్పకుండా అయిపోతుంది. నువ్వు నేను నుంచో అయిపోయింది. అది కాదు కదా. సత్యమైన తెలుసుకోవాలంటే అది అందరికీ అది ధ్యానించడం అందరికీ రాదు. ఆసక్తి ఉండాలి. నేను నా పిల్లలకి బయలుపరచాలనే ఆసక్తి, ఆ యొక్క మరపాలకి నాకు తెలుపు ప్రభావాన్ని దేవుడి దగ్గర గోజాడే వ్యక్తికి వాళ్ళకే అర్థమవుతుంది, వాళ్ళకే దేవుడు బయలుపరుస్తాడు. కాబట్టి దానియేలు ఎంత విశ్వాసం లేకపోతే ఆ రాజుకి, దానియేలు కాదు ఫస్ట్, ఆ రాజుకి ఎంత విశ్వాసం లేకపోతే సింహానుభవంలో చేసిన వ్యక్తి ఇంకా బతుకుంటాడని ఎంత నమ్మకం కలగకపోతే దానియేలును ఎలా పిలిచాడు? అలాంటి విశ్వాసం కలిగి మనం ఉన్నప్పుడే మనం ముందుకు సాగుతాం. కాబట్టి దేవుని సమయం ఎంతో లేదు, దేవుని సమయం అతి తక్కువగా ఉంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకుని అనుసరించాలి. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం పేజీ నెంబర్ 206. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 35-36 వచనాలు చదవనగా. ఎప్పుడైతే
దేవుని పట్ల విశ్వాసం అనే ధైర్యాన్ని మనం కోల్పోకుండా దాన్ని గట్టిగా పట్టుకుని ఉంటామో దేవుడే మనం నడిపిస్తాడు. దేవుడే నడిపిస్తాడు. పౌలు 80 అడుగుల గోతులో దిబ్బి కై కిందిగా ఉన్నప్పుడు ఆ పౌలు ఏమని రాశాడు? ఆనందించండి, మళ్ళా చెప్తాను ఆనందించండి. ఎలా వినగలిగాడు? ఆ విశ్వాసాన్ని కోల్పోవడం, ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఆ ధైర్యం ఎలా వచ్చింది? ఆ విశ్వాసాన్ని పెట్టి నా పక్షన జీవంగల దేవుడు ఉన్నాడు, నన్ను రక్షించేవాడు జీవంగల దేవుడు, నా పక్కన పోరాడేవాడు జీవంగల దేవుడు. ఇలాంటి జీవంగల దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడవసరం? దేనికి మనం భయపడవసరం? ఎప్పుడైతే మనం అలాంటి ధైర్యం కలిగి జీవిస్తామో అప్పుడు దేవునికి ఆరాధికులుగా మిగులుతాం. ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నిందలు వస్తాయి, రకరకాల భయంకరమైన వార్తలు వస్తాయి. తట్టుకునే శక్తి మనలో కలిగి ఉండడానికి జీవన దేవుని యొక్క విశ్వాసం దాన్ని మనకి నేర్పిస్తుంది. ఆ విశ్వాసం నెబ్బుకద్నెజరు ఎలా వచ్చింది? దానియేలు చేసిన ప్రతి సూచక్రియ, దానియేలు చేసిన దేవుడి పట్ల ఆసక్తి కలిగిన దేవుడు ఏ ప్రార్థించగా దేవుడు ఏవైతే బయలుపరిచాడో అవి స్పష్టంగా బయలుపరిచాడు. కొన్ని నాకు మనం జ్ఞానించాలి అన్నగారు చెప్పినప్పుడు జ్ఞానించుకున్నప్పుడుగా మనం దాని గురించి ఒకసారి ఆలోచించుకుంటే కొన్ని రాజు కళ బాగుందా చెప్పాడా? బాగు కూడా చెప్పలా. కళ ఎలా వచ్చిందని కూడా చెప్పలా. అది తెలుసుకుని నువ్వు జ్ఞానంగా చెప్పమన్నాడు. ఎంత మర్మం అది! నీ మనసులో నువ్వు రాత్రి ఏం జరిగిందో నీ మనసులో ఉన్నది నాకు ఎలా తెలుస్తుంది? మానవుడు సాధ్యం అది? ఆ మానవుడికి అసలు సాధ్యమా? కనీసం అక్కడ పడుకున్న భార్య కూడా తెలియదు నా ఊళ్ళో ఏముంది ఆ రాత్రి. అలాంటిది నేను కలగల కళ యేసు నువ్వు చెప్పు అంటే నువ్వు ఎలా చెప్పగలవు? నేను ఏం జరిగిందో చెబితే కొన్ని జ్ఞానం ఉన్నవాడు ఎవరో చెప్తాను. నాకు ఏం కళ వచ్చిందో ఆ కళ బాగుంటుంది. అది ఎక్కడ సాధ్యం ఉండదు. అలాంటి మనవాళ్ళు దేవుడు బయలుపరిచిన మనల్ని ఆ దేవుడి పట్ల విశ్వాసం ఎవరికి? అన్యుడికి. దాని కన్నా ముందు అన్యుడికి, దానికి అలాగే విశ్వాసం. ఎందుకంటే దేవుడు ఇన్ని మర్మాలను బయలుపరిచి ఇన్నిసార్లు మనం సవరించి తప్పించిన దేవుడు సింహంలో నాకు లెక్క నా దేవుడే చూసుకుంటాడు. నాకు ఇదే మరణమా? దేవుడే చూసుకుంటాడు. దేవుడు దగ్గరికి పోతాడు. ఇంకో ధైర్యం ఎందుకు? దేవుడి పట్ల విశ్వాసం. కానీ అసలు విశ్వాసం ఎవరికి? నెబ్బుకద్నెజరు రాజుకి. ఆయన సత్యాలు విన్నాడు, సత్యాలు కళ్ళతో చూశాడు. ఆ జీవంగల దేవుడు ఎవరు తెలుసుకున్నాడు కాబట్టి దానియేలు అని పిలిచాడు. మన ఇంట్లో నా తండ్రి చనిపోయాడు. నా తండ్రి చనిపోయినప్పుడు నేనే అంబులెన్స్ తీసుకెళ్ళినప్పుడు మా నాన్నగారు నాన్న దింపండి రాల్లా, ఆ యాన్లో ఉన్న నాన్న దింపండి రాల్లా, ఆ శవం చేయదు నా తండ్రే కదా. మరి ఎందుకు చనిపోయాడు కాబట్టి అదే బొమ్మకుడు కొట్టుకున్నా సరే ఉంటాం. నేను నాన్న దింపంటాను, చచ్చిపోయినప్పుడు శవం దింపంటాను కదా. అలాగే ఆ నెబ్బుకద్నెజరు రాజు కూడా నాన్న బతుకున్నాడని ఒక విశ్వాసం. కాబట్టి మన విశ్వాసం బలమైన లేనప్పుడు దేవుడే వాడుతాడు. దేవుడికే మన జీవితం అర్పించగలరు. దేవుడి కోసం ఎవరైతే నిలబడాలనుకుంటామో ఫస్ట్ మనం మన చుట్టూ ఉన్న కంచి కొట్టుకోవాలి. మన చుట్టూ ఉన్న కంచి ఈ లోక సంబంధమైన బంధుభీతి, ఆశ, రక్త సంబంధం, నా వాళ్ళు, నేను నాది నా అనే పదాలు చుట్టూ ఉన్నదాన్ని ముందు చెలుపుకుంటూ వస్తే అప్పుడు ఈ శక్తికి బలం దొరుకుతుంది. ఈ బలమైనది మౌనవుతుంది. అలాగా మనం ఎవరిని మనం సేవిస్తున్నామో ఆ దేవుడు ఎవరో మనం గుర్తెరగాలి. ఫస్ట్ ఆ దేవుడు ఎవరో? జీవంగల దేవుడు. ఇన్ని విగ్రహాలు ఉన్నాయి, ఏ విగ్రహాలైనా జీవంగల దేవుడిని పిలుస్తారా? ఎవరో పిల్లలు విగ్రహం అంటారు, బొమ్మ అంటారు, వాళ్ళని పడుతూ వాళ్ళే అంటారు, వాళ్ళే మొక్కుతారు. కానీ మన దేవుడు ఎవరో? జీవంగల దేవుడు. అనేకమైన రుచులు ఈ బైబిల్లో ఉన్నాయి. ఆయన గురించి
ధ్యానించడానికి అలాంటి బతుక దేవుడు ఆ మరపాలు నెబుకద్నెజరు రాజు కళ్ళ ముందు చూపించిన మాట వల్ల నెబుకద్నెజరు రాజు ఏమన్నాడు? గాంభీర్యంగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా మెలకువ కలిగి ఉండాలి. ఆ మెలకువ జీవితం లేనప్పుడు ఏదో నామకార్థంగా మంగళ వస్తున్నాం, వెళ్తున్నాం, వెళ్ళిపోతున్నాం అనే జీవితాన్ని మనం జీవించినప్పుడు ఆ కాలం వచ్చినప్పుడు మొత్తం అందరినీ కూడా పోగు చేసి గొర్రెలను మేకలను వేరుపరుస్తాడు దేవుడు. మత్తయి సువార్త పేజీ నెంబర్ 26, మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం, పేజీ నెంబర్ 26. ముప్పై 32 నుంచి 34 చదవక. ఎప్పుడు స్వతంత్రించుకుంటాం? ఇవాళ విశ్వాసం కొన్ని మనందరం ఎవరైతే ఆఖరి వరకు పోరాటంలో నిలబడతామో, ఎవరైతే ఆఖరి వరకు దేవుని కోసం సాక్షులుగా జీవిస్తామో, ఏ తుఫానుకు భయపడుకోకుండా, ఏ సింహంలోకి మనం బెదిరకుండా దేవుని కోసం మనం జీవిస్తూ ఉంటామో, ఆ రోజు ఆయనే మనం చూపిస్తాడు. ఇదిగో నీ కోసం నేను దాచుంచిన రాజ్యం ఆయన ఇస్తాడు. కాబట్టి అలాంటి జీవితం మనం జీవించడానికి మనం గొర్రెల్లో లేకోకుండా, మేకల్లో లేకోకుండా గొర్రెల్లో ఉండాలి. గొర్రెలు మేకలను దేవుడు ఎందుకు ఏర్పరిచాడో తెలుసా? మీరు ఎప్పుడైనా సరే వాటిని గమనించడం లేదో, నేను ఈ మధ్యలో గమనించమని వాటి గురించి దేవుడు దీని గురించి రాచాడా దేవుడు నా అర్థం. గొర్రె ఇప్పగానే రోజు వెళ్ళే మేతగాడికి కాదు, మేక రోజు వెళ్ళే మేతగాడికి వెళ్ళి అక్కడ తిని అక్కడ నచ్చకపోతే ఇంకోసారి కదా. కానీ గొర్రె అలా కాదు, ఇప్పగానే తనకు నచ్చినది తనే వెళ్ళిపోతాడు. అలాగే మనం కూడా ఎప్పుడైతే దేవుని గురించి రోజు రోజుకి మనం కొత్తదనం మా అన్నయ్య గారు పదే చెప్తూ ఉంటాడు. ఆ కొత్తదనం మనం సంపాదించుకునే కొద్ది గొర్రెల మందులో జాగ్రత్త. చెప్పింది చెప్పిన పసిపల్ల దాస అన్నట్టుగా ఈ సమయం మా అక్కయ్య గారు ఆ గారు గుర్తే కానీ ఆ మాట వెళ్ళిపోయే విధంగా మనం జీవించినప్పుడు మనం నిజంగా ఆ మేకల మనం ఆ మేక అలాగే అది భయమని అర్థం తప్ప అది నడిచినప్పుడు కూడా దాని పోత దెబ్బగా అవుతూనే ఉంటుంది. కానీ మేక అలా కాదు, సైలెన్స్గా అలా ఉంచుకొని దాని దారిని కొంచెం పోతుంది. దాన్ని నచ్చినప్పుడు తింటుంది, నచ్చకపోతే వదిలేస్తుంది. ఆ రెండింటికి ఉన్న తేడా. అలాగే నిజమైన ఆత్మీయులు కూడా అంతే. ఆ యొక్క వాక్యం ఇష్టానుసారంగా ఉన్నప్పుడు దాన్ని మరీ ధ్యానించుకుంటూ ఉంటాను. ఇంకా నేను దీని గురించి తెలుసుకోవాలి, ఇంకా దీంట్లో ఏదో నేర్చుకోవాలి, దేవుడు ఇంకా నాకు బయలుపరచాలి, నేను ఇంకా ముందు సాగాలి. అదే ఆసక్తికరంగా లేకుండా పాస్టర్ గారు చెప్పకపోతే వెళ్ళకపోతే ఊరుకోడు, లేక సంఘం చూస్తే బాధపడతారు, తిట్టుకుంటారు, ఇలాంటి ఆలోచనలు వచ్చినాడు. వీడు ఎప్పుడు ముగిస్తారా బాబు, ఎంత చెప్తున్నాడు ఇట్లా బొర్రా అనుకుంటున్నాడు. పైకి మాత్రం ఎంతో ఆత్మీయులు. మా జీవితం దేవునికి అర్పణ, ఒక మాటలో చెప్తుంది. కానీ నిజమైన అర్పణ అది కాదు. ఎప్పుడైతే మనం గొర్రెల మందులో ఉంటామో అనేకమైన శ్రమలు వస్తాయి, అనేకమైన ఇబ్బందులు వస్తాయి, అనేకమైన శోధనలు వస్తాయి. వాటిని తట్టుకొని జయించి నిలబడగలిగితే అప్పుడు ఆ గొర్రెల మందులో చేస్తాడు. అప్పుడు ఆయన చూపించిన రాజ్యంలో మనం ప్రవేశిస్తాడు, మనం చూపిస్తాడు. ఆయన నీ కోసం నా కోసం దాచింది.
అంతేగాని మనం ఏదో వారం రావడం, వారం నాడు దేవుడి మందిలో వచ్చి కూర్చోవడం, ఈ వారం అంతా నా జీవితం చక్కగా హ్యాపీ గడిపేశాను, నాకు ఏ సమస్య లేదు, ఏ బాధ లేదు, దేవుడి వల్ల నేను శుభ్రంగా బతికి. నిజంగా దేవుడిని నమ్ముకున్నవాడు లేదో మాత్రం సుఖ జీవితం అయితే రాదు. సుఖ జీవితం అయితే మాత్రం రాదు. ఇది మా గురుగారు పదే చెప్తూ ఉండేది మాట. సుఖ జీవితం అయితే రాదు. ఎందుకు? దాంట్లో నువ్వు మాట్లాడే మాటలో సత్యం ఉంటుంది, ఆ సత్యాన్ని నేను వాళ్ళు కొడతాయి. ఆ కొట్టడానికి కూడా ఆ యొక్క తినడానికి కూడా ఇష్టపడి ఉంటారు. అప్పుడే ఆ గొర్రెల మందించాలి. ఆ దేవుడు కలిసిన రాజ్యంలోకి మనం పెరుగుతాం. అది నిజమైన ఆనందం. వాళ్ళ కోసం దేవుడు చేసుకుంటున్నాడు. ఉన్న సమయం అలాగే తీసుకుంటారు.